class similarity and minimizing the inter-class similarity. Yes, sir. So clustering ante enti? Clustering is nothing but the process of Yes, sir. designing or grouping the similar objects into one cluster is known as clustering. Yes, sir. So, is it supervised or unsupervised learning? Sir, unsupervised learning, sir. Unsupervised learning, because మనకి ఇక్కడ క్లాస్ లేబుల్స్ అనేవి ముందుగా ఉండవు, ప్రీ డిఫైన్ క్లాస్ లేబుల్స్ ఉండవు. Yes, sir. So here the process is we need to divide or we need to partition the given objects into different clusters, and then after dividing the objects into different clusters we can assign the labels, class labels. Yes, sir. That's why we call it as unsupervised learning. Yes, sir. Whereas in classification we have predefined classes. Yes, sir. So based on that we'll classify the given new objects. Yes, sir. So because of that, that is known as supervised learning. Yes, sir. Okay, yeah. So these have the clustering algorithms. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మధు క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ కి. అవి ఏంటంటే చూడు ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, sir. సో వన్ ఈ స్కాలబిలిటీ. స్కాలబిలిటీ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మనకు ప్రతి చోట వస్తుంది స్కాలబిలిటీ అనేది. Yes, sir. క్లాసిఫికేషన్ లో వచ్చింది, Yes, sir. అసోసియేషన్ లో వస్తుంది స్కాలబిలిటీ. అంటే ఏ అల్గోరిథం అయినా కానీ స్కాలబుల్ గా ఉండాలి. అంటే ఇది నేను ఇంత సైజ్ ఆఫ్ ఇన్పుట్ నే తీసుకుంటానని ఉండకూడదు. Yes, sir. ఒకసారి ఇన్పుట్ పెరగవచ్చు, లేకపోతే ఇంకో ఇన్పుట్ సైజ్ పెరగవచ్చు, లేకపోతే ఇన్పుట్ సైజ్ తగ్గొచ్చు. Yes, sir. సో పెరిగినా కానీ ఇన్పుట్ సైజ్ పెరిగినా కానీ ఇట్ కెన్ హ్యాండిల్. Yes, sir. ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎబిలిటీ టు డీల్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అంటే అట్రిబ్యూట్స్ అనేవి ఎప్పుడు సేమ్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉండాల్సిన అవసరం లేదు. నెంబర్సే ఉండాలని కానీ, లేకపోతే టెక్స్టే ఉండాలని కానీ, లేకపోతే అలా స్పెసిఫిక్ గా ఒక కైండ్ ఆఫ్ డేటా టైప్ ని హ్యాండిల్ చేస్తున్నా ఉండకూడదు. Yes, sir. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డిస్కవరీ ఆఫ్ క్లస్టర్స్ విత్ ఆర్బిటరీ షేప్. Yes, sir. అంటే జనరల్ గా మనకి ఫామ్ అయ్యే క్లస్టర్స్ అన్ని కూడా సర్కిల్స్ లో ఫామ్ అవుతూ ఉంటాయి. మనకు అందుకే ఏ డయాగ్రామ్ చూసినా సర్కిల్ లా కనిపిస్తుంటారు. క్లస్టర్ ఇలా సర్కిల్ డ్రా చేస్తూ ఉంటాడు. Yes, sir. Yes, sir. సో ఒక్కోసారి ఆ సర్కిల్స్ ఫామ్ అవ్వకపోవచ్చు, వేరే షేప్ లో తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. Yes, sir. సో దానికోసమే మనం ఏం చేస్తామంటే మన అల్గోరిథం వేరే షేప్ వచ్చేలా కావాలన్నా కానీ యూజర్ రిక్వైర్మెంట్ అలాంటి క్రియేట్ చేసేలాగా ఉండాలి. Yes, sir. నెక్స్ట్ మినిమల్ రిక్వైర్మెంట్స్ ఫర్ డొమైన్ నాలెడ్జ్ టు డిటర్మిన్ ఇన్పుట్ పారామీటర్స్. Yes, sir. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్స్ ఇవ్వాలి అని చెప్పేసి, అది ఏమేమి ఇన్పుట్ పారామీటర్స్ ఇవ్వాలి అని చెప్పేసి. మోస్ట్లీ అల్గోరిథమ్స్ అన్ని కూడా వాటికి ఇన్ని ఇవ్వాలి అని చెప్పి స్పెసిఫిక్ గా ఉంటాయి. ఒకవేళ ఇన్పుట్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్స్ ఐ మీన్ మారిస్తే కనుక వర్క్ అవ్వకుండా ఉంటాయి కదా. అది కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎబిలిటీ టు డీల్ విత్ నాయిసీ డేటా, అది నీకు తెలిసే ఉంటుంది. ఎర్రర్ డేటాని హ్యాండిల్ చేయగలగాలి. ఇన్సెన్సిటివ్ టు ద ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ రికార్డ్స్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనేది సపోజ్ ఇదే ఆర్డర్ లో ఇవ్వాలని ఏమి ఉండకూడదు. ఫస్ట్ ఏనే ఇవ్వాలి, తర్వాత బీనే ఇవ్వాలి, తర్వాత సీనే ఇవ్వాలని అలా ఉండకూడదు. నెక్స్ట్ హై డైమెన్షనాలిటీ డేటా. హై డైమెన్షనాలిటీ అంటే మనం అంటే వీ కెన్ హ్యావ్ మల్టీ డైమెన్షనల్ డేటా ఇన్ సమ్ కేసెస్. లో డైమెన్షనల్ అని, హై డైమెన్షనల్ అని అలా ఉంటాయి, రైట్? అలాంటి డేటా ఉంటే కనుక వాటిని కూడా హ్యాండిల్ చేయగలగాలి. నెక్స్ట్ వన్ ఇస్ కన్స్ట్రెయింట్ బేస్డ్ క్లస్టరింగ్. కన్స్ట్రెయింట్ ఇస్ నథింగ్ బట్ కండిషన్స్. ఒక్కొక్కసారి మనం క్లస్టరింగ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఇస్తూ ఉంటాం. ఆ కండిషన్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేయగలగాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్ప్రిటబిలిటీ అండ్ యూజబిలిటీ. సో అంటే మనం యూజ్ చేసే అల్గోరిథమ్స్ అన్ని కూడా, మనకు వచ్చే అవుట్పుట్స్ అన్ని కూడా మనకు అర్థం అవ్వాలి, యూజర్కి అర్థం అవ్వాలి, యూజర్కి యూజబుల్ గా ఉండాలి, రైట్? సో ఇలాంటివన్నీ కూడా క్లస్టరింగ్ ప్రాసెస్ లో రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా. జనరల్ ఇవి క్వశ్చన్స్ ఏం అడగరు, బట్ మనకి తెలిస్తే ఇంకా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ క్లస్టరింగ్ చేసేటప్పుడు మనకి ఏమేమి డేటా టైప్స్ ఉండొచ్చు. మనం ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు డేటా టైప్స్ అంటే ఇంటిజర్ అని, క్యార్ అని, స్ట్రింగ్ అని అలా అంటూ ఉంటాం కదా, ఫ్లోట్ అని అలాగా. సో అలాగే ఇక్కడ కూడా మనం ఈ క్లస్టరింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అవి బైనరీ వేరియబుల్స్ అవ్వచ్చు, ఒక్కోసారి నామినల్ వేరియబుల్స్ అవ్వచ్చు, ఒక్కోసారి ఆర్డినల్ వేరియబుల్స్ అవ్వచ్చు, ఒక్కోసారి రేషియో స్కేల్డ్ వేరియబుల్స్ అవ్వచ్చు, రైట్? సో అవి ఏమేమి వాల్యూస్ తీసుకుంటాయి అని చెప్పేసి ఒకసారి టెక్స్ట్ చూడు, నీకు అర్థం అవుతుంది.
ఓకేనా. అండ్ ఇక్కడ మనం మెయిన్ గా 2 డేటా స్ట్రక్చర్స్ యూస్ చేస్తూ ఉంటాం ఆ డేటాని హోల్డ్ చేయడం కోసం. వన్ ఈస్ డేటా మ్యాట్రిక్స్ అంటాము అండ్ అదర్ వన్ ఈస్ డిసిమిలారిటీ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. Yes, sir. ఈ రెండు ఇవి డేటా మ్యాట్రిక్స్, డిసిమిలారిటీ మ్యాట్రిక్స్. దీస్ 2 ఆర్ ద డేటా స్ట్రక్చర్స్. Yes, sir. ఇక్కడ కొన్ని మనకి మెజర్మెంట్స్ ఇస్తాడు సిమిలారిటీ ఫైండ్ అవుట్ చేయడానికి, డిసిమిలారిటీ ఫైండ్ అవుట్ చేయడం కోసం. Yes, అదే sir. నీకు కింద చెప్పాను కదా ఈక్లూడియన్ డిస్టెన్స్ అని, మన్హాటన్ డిస్టెన్స్ అని. Yes, sir. Yes, sir. రైట్. సో అలాంటి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూస్ చేసి ఆ Yes. సిమిలారిటీని కానీ డిసిమిలారిటీని కానీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. Yes, ఓకేనా. sir. ఏమో ఇంటర్వెల్ స్కేల్డ్ వేరియబుల్స్ అని ఉంటుంది ఫస్ట్ డేటా టైప్. Yes, sir. తర్వాత బైనరీ వేరియబుల్స్ ఉంటాయి. బైనరీ అంటే విచ్ కెన్ టేక్ ఎయిదర్ 0 or 1, రైట్. Yes, sir. తర్వాత నామినల్ వేరియబుల్స్ అని, ఆర్డినల్ వేరియబుల్స్ అని, రేషియో స్కేల్డ్ వేరియబుల్స్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా వేర్ క్లస్టరింగ్ కెన్ హ్యాండిల్. ఈ Okay, డేటా sir. టైప్స్ అన్ని ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనకి అవి ఏంటి ఆ వాల్యూస్ ఏంటి అని తెలుసుకోవచ్చు. సపోజ్ నామినల్ అన్నాం అనుకో, Yes, sir. ఇక్కడ మనం అంటే నామినల్ అంటే కంటిన్యూస్ వాల్యూస్ కాదు, న్యూమరికల్ వాల్యూస్ కాదు, ఇలా ఉంటాయి. సపోజ్ కలర్ అన్నాం అనుకో, వాటి వాల్యూస్ ఏమవుతాయి, రెడ్, బ్లూ Okay. Yes, sir. అవును సార్. కదా. అండ్ ఇక్కడ ఈ నామినల్ లో ఆర్డర్ ఏం లేదు. ఫస్ట్ బ్లూ రావచ్చు, తర్వాత రెడ్ రావచ్చు, తర్వాత- ఫస్ట్ రెడ్ రావచ్చు, తర్వాత బ్లూ రావచ్చు. Yes, sir. తర్వాత ఇక్కడ ఆర్డినల్ అని ఉంటాయి. ఈ ఆర్డినల్ లో ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంటుంది. నామినల్ వేరియబుల్సే బట్ ఆర్డర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు డెసిగ్నేషన్స్ ఉన్నాయి అనుకో, Yes, sir. అసిస్టెంట్ ప్రొఫెసర్ అని, ఇప్పుడు మీ టీచర్స్ అంటూ ఉంటారు కదా, అసిస్టెంట్ Yes. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అని చెప్పేసి. Yes, అక్కడ sir. ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ అసిస్టెంట్ ఉంటాడు, తర్వాత అసోసియేట్ ఉంటాడు, ఆ తర్వాత ప్రొఫెసర్ ఉంటాడు. ఆ Yes, sir. ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. అది Yes, sir. అలాంటి వాటిని ఆర్డినల్ వేరియబుల్స్ అంటారు. Yes, sir. తర్వాత రేషియో స్కేల్డ్ వేరియబుల్స్ అని కూడా ఉంటాయి. Yes, వేరియబుల్స్ ఆఫ్ మిక్స్డ్ టైప్స్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ క్లస్టరింగ్. Okay, sir. ఓకేనా. Yes, sir. సో ఇవి కూడా అడగకపోవచ్చు, ఇదంతా కూడా మనకు తెలియడం కోసం అవుతాయి. Yes, sir. సో ఇక్కడ ఈ క్లస్టరింగ్ మెథడ్స్ మెయిన్ గా 4 టైప్స్ ఉంటాయి. మరి పార్టిషనింగ్ మెథడ్స్ అని ఉంటాయి, Okay, sir. హైరార్కియల్ మెథడ్స్ అని ఉంటాయి, Okay, sir. డెన్సిటీ బేస్డ్ మెథడ్స్ అని ఉంటాయి, అండ్ గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ అని ఉంటాయి, అండ్ మోడల్ బేస్డ్ మెథడ్స్ అని ఉంటాయి. Okay, sir. సో బ్రీఫ్ గా చెప్తాను. పార్టిషనింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే, మనం ఇచ్చిన డేటా సెట్ ని ఏం చేస్తాం అంటే డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసి అప్పుడు క్లస్టర్స్ ఫామ్ చేస్తూ ఉంటాం. Okay, sir. కండిషన్ ఏంటంటే అలా డిఫరెంట్ పార్టిషన్స్ చేసేటప్పుడు ప్రతి గ్రూప్ లో కూడా, ప్రతి పార్టిషన్ లో కూడా అట్లీస్ట్ 1 ఐటమ్ ఉండాలి, 1 ఆబ్జెక్ట్ ఉండాలి, డేటా ఆబ్జెక్ట్. Okay, sir. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక క్లస్టర్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఇంక ఏ క్లస్టర్ లోనూ ఉండకూడదు, Okay, ఏ sir. గ్రూప్ లోనూ ఉండకూడదు. Okay, sir. ఆ 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ మనం ఇచ్చిన డేటా సెట్ ని డిఫరెంట్ క్లస్టర్స్ కింద ఫామ్ చేస్తూ ఉంటాం. Yes, sir. సో ఎన్ని క్లస్టర్స్ కింద ఫామ్ చేస్తాం అనేది క్వశ్చన్. Okay, sir. ఆ ఎన్ని క్లస్టర్స్ అనేది మన ఇష్టం. సపోజ్ 4 క్లస్టర్స్ చేయాలి, దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై k. ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4, దెన్ వీ హ్యావ్ టు పార్టిషన్ ద గివెన్ డేటా సెట్ ఇంటూ 4 క్లస్టర్స్. Okay, sir. ఓకేనా. సో అలా ప్రాసెస్ ని ఫాలో అయ్యే వాటిని ఏమంటాం అంటే పార్టిషనింగ్ మెథడ్స్ అంటారు. Okay, sir. నెక్స్ట్ హైరార్కియల్ మెథడ్స్ అని ఉంటాయి. Okay, ఈ sir. హైరార్కియల్ మెథడ్స్ లో మళ్ళీ అగైన్ 2 టైప్స్ ఉంటాయి, అగ్లోమెరేటివ్ మెథడ్స్ అండ్ సో ఇక్కడ 2 అప్రోచెస్ ఉంటాయి మాకు. ఈ Diversive 2 approach. అప్రోచెస్ లో Diversive approach. యా. సో ఈ 2 అప్రోచెస్ ఏంటంటే, ఒకటి బాటమ్ అప్ అప్రోచ్, రెండోదేమో టాప్ డౌన్ అప్రోచ్. Yes, sir. సో బాటమ్ అప్ అప్రోచ్ లో ఏం చేస్తామంటే, సపోజ్ మనకి ఇచ్చిన డేటా ఆబ్జెక్ట్స్ 10 ఉన్నాయి అనుకున్నాం. Okay. 10 ఉంటే కనుక ఇనీషియల్ గా ఏం చేస్తామంటే ఒక్కొక్క డేటా ఆబ్జెక్ట్ ని ఒక్కొక్క క్లస్టర్ కింద ఫామ్ చేసేస్తాం. Hmm. అంటే ఇనీషియల్ గా 10 క్లస్టర్స్ ఫామ్ అవుతాయి. Okay, sir. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ సిమిలర్ గా ఉంటే కనుక ఆ రెండింటిని మర్జ్ చేస్తాం. Okay, sir. ఒక క్లస్టర్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఇంకో క్లస్టర్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెండు కనుక సిమిలర్ గా ఉంటే కనుక, సిమిలర్ ఫీచర్స్ ఉంటే కనుక ఆ రెండు క్లస్టర్స్ కలిపి ఒక క్లస్టర్ కింద మర్జ్ చేస్తూ ఉంటాం. Okay, sir. సో అలాగా మనకి వీలైనంత వరకు సిమిలారిటీస్ ఉన్న వాటి అన్నింటినీ కలిపి ఒక్కొక్క క్లస్టర్ లోకి మర్జ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. Okay, sir. యా. సెకండ్ అప్రోచ్ లో, టాప్ డౌన్ అప్రోచ్ లో ఏంటంటే, ఫస్ట్ అన్నిటిని కలిపి ఒకే క్లస్టర్ లో తీసుకుంటాం. 10 ఆబ్జెక్ట్స్ ని కలిపి ఒక క్లస్టర్ లో తీసుకుంటాం. Okay, sir. తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం అంటే స్ప్లిట్ చేసుకుంటూ వస్తాం. సపోజ్ ఏమన్నా ఒక 2 ఆబ్జెక్ట్స్ సిమిలర్ గా ఉన్నాయి అనుకో, మిగతా వాటి అన్నిటికన్నా ఆ 2 కలిపి ఒక క్లస్టర్ లో ఫామ్ చేస్తాం, మిగతా 8ని ఇంకో క్లస్టర్ లో ఉంచుతాం. Okay, sir.
ఆ తర్వాత మిగతా 8లో ఇంకేమన్నా 2-3 సేమ్ గా ఉన్నాయనుకో సిమిలర్ ఫీచర్స్ తో, ఎస్ ఆ సార్. మూడింటిని తీసుకొని ఇంకో క్లస్టర్ ఫామ్ చేస్తాం. ఎస్ సార్. రిమైనింగ్ అన్నిటిని ఆ క్లస్టర్ లో ఉంచుతాం. ఓకే సార్. సో అలా టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. వీటినే హైరార్కికల్ మెథడ్స్ అంటారు. ఓకే సార్. నెక్స్ట్ డెన్సిటీ బేస్డ్ మెథడ్స్ అని ఉంటాయి. నేను ఇందాక డీబీ స్కాన్ అన్నావు కదా, ఆ ఎస్ సార్. డీబీ స్కాన్ అనేది డెన్సిటీ బేస్డ్ మెథడ్ అనేది. ఓకే రైట్. సార్. సో అంటే ఇప్పుడు పైన చూసిన మెథడ్స్ అన్ని కూడా మన క్లస్టర్ షేప్ సర్క్యులర్ గా వస్తుంది, స్పిరికల్ గా వస్తుంది. ఓకే సార్. రైట్. బట్ దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ యూజర్ రిక్వైర్మెంట్స్ స్పిరికల్ షేప్ కాదు, నాకు కొన్ని ఆర్బిటరీ షేప్స్ లో క్లస్టర్స్ ఫామ్ అవ్వాలి అని చెప్తూ ఉంటాయి. అంటే ఓకే సార్. డెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి, ఓకే సార్. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని ఆ షేప్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే సో సార్. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డెన్సిటీ బేస్డ్ మెథడ్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. యా, నెక్స్ట్ గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ అని ఉంటాయి. సో ఈ గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ లో ఏం చేస్తారంటే మన ఇక్కడ గ్రిడ్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తారు అనమాట, ఆ డేటా పాయింట్స్ అన్నిటిని ప్లేస్ చేయడం కోసం. ఓకే సార్. ఆ గ్రిడ్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి దాని మీద మన డిఫరెంట్ క్లస్టరింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్లై చేసి అక్కడ క్లస్టర్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఫైనల్ గా మోడల్ బేస్డ్ మెథడ్స్ అని ఉంటాయి. ఈ మోడల్ బేస్డ్ మెథడ్స్ లో ఏంటంటే ఒక్కొక్క మోడల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక మోడల్ ని క్రియేట్ చేసి క్లస్టరింగ్ చేయడం కోసం ఆ మోడల్ బేస్ చేసుకొని మనం క్లస్టరింగ్ అనే దాన్ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్లస్టరింగ్ మెథడ్స్. పార్టిషనింగ్ మెథడ్స్, హైరార్కికల్ మెథడ్స్, డెన్సిటీ Grid బేస్డ్ based. మెథడ్స్, Yes sir. గ్రిడ్ Grid బేస్డ్ based. మెథడ్స్ అండ్ మోడల్ బేస్డ్ మెథడ్స్. Yes sir. ఓకేనా? Yes sir. నెక్స్ట్ ఇంకా పార్టిషనింగ్ మెథడ్స్ మళ్ళీ. Yes ఈ sir. పార్టిషనింగ్ మెథడ్స్ లో ఫస్ట్ బాగా పాపులర్ మెథడ్ ఏంటంటే కే మీన్స్. Yes కే sir. మీన్స్ అల్గోరిథం అని చెప్పేసి జనరల్ గా మనకి ఎగ్జామ్స్ లో ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ కే మీన్స్ అల్గోరిథం అని చెప్పేసి. Yes sir. సో ఇక్కడ ఈ కే మీన్స్ అల్గోరిథం లో ఎలా ఉంటుందంటే పార్టిషనింగ్ అన్నాను కదా. Yes సో sir. పార్టిషనింగ్ అంటే ఇక్కడ కే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎన్ని క్లస్టర్స్ ఫామ్ చేయాలి అని చెప్పేసి. Okay sir. Okay. ఓకే. సో మీన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీన్ వాల్యూని బేస్ చేసుకుని, మీన్ వాల్యూ అంటే ఏంటి, యావరేజ్ వాల్యూ ఉంటుంది కదా, Yes sir. అవును ఆ సార్. యావరేజ్ వాల్యూని బేస్ చేసుకుని సపోజ్ Yes sir. కే వాల్యూ 4 అయితే కనుక 4 క్లస్టర్స్ ని ఫామ్ చేస్తాం. Yes sir. సో ఇనీషియల్ గా ఏం చేస్తాం, మనకు ఉన్న అన్ని డేటా పాయింట్స్ లో నుంచి ర్యాండమ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 5 అన్నాను, Yes sir. ర్యాండమ్ గా 5 డేటా ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేస్తాను. Okay sir. సెలెక్ట్ చేసి వాటిని సెంట్రాయిడ్ కింద 5 క్లస్టర్స్ ని ఫామ్ చేస్తాను. Okay sir. తర్వాత ఇప్పుడు ఈ 5 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమిలర్ గా ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఇంకో క్లస్టర్ లో, ఫస్ట్ క్లస్టర్ లో ప్లేస్ చేస్తాను. Yes sir. సపోజ్ ఆ వాల్యూ 6 అనుకుందాం. Yes sir. ఇప్పుడు అంతకు ముందు వాల్యూ 4 అనుకుందాం క్లస్టర్ లో. Yes sir. ఇప్పుడు ఆ 4 కి 6 కి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ క్లస్టర్ యొక్క మీన్ వాల్యూని అప్డేట్ చేస్తాం. Okay sir. ఓకేనా? ఇప్పుడు కొత్త మీన్ వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. Yes sir. సో అలా ఈ ప్రాసెస్ మొత్తాన్ని రిపిటేటివ్ గా ప్రాసెస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఫస్ట్ పాయింట్ ఏం చేస్తామంటే మనకి ఎన్ని క్లస్టర్స్ అయితే ఫామ్ చేయాలో అన్ని డేటా ఆబ్జెక్ట్స్ ని ఇచ్చిన డేటా సెట్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఫామ్ చేస్తాం, క్లస్టర్ సెంట్రాయిడ్ కింద తీసుకుంటాం. ఓకే సార్. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 5 డిఫరెంట్ క్లస్టర్స్ కి సెంట్రాయిడ్స్ ఉన్నాయిగా. ఎస్ సార్. సెంట్రాయిడ్ అంటే మనం తీసుకున్న వాల్యూ. ఎస్ సార్. రైట్. ఆ వాల్యూకి దగ్గరగా ఉన్న వాల్యూని ఒక సెలెక్ట్ చేసి ఆ క్లస్టర్స్ లో ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే సార్. ఓకే. ప్లేస్ చేసుకొని ప్రతి ఇటరేషన్ లో కూడా మీన్ వాల్యూని అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. ఓకే. ఇనిషియల్ గా 5 ఉంది, ఆ తర్వాత సపోజ్ ఇంకో వాల్యూ 4 వచ్చింది అనుకుందాం. ఓకే సార్. ఇప్పుడు మీన్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. 5 కి 4 కి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని క్లస్టర్ సెంట్రాయిడ్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే సార్. సో ఆ మెథడ్ లో మనకి కే మీన్స్ అల్గోరిథం అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అలాంటిదే కే మెడాయిడ్స్ అల్గోరిథం అని చెప్పేసి అని ఉంటుంది. ఓకే సార్. ఓకే. సో ఎందుకంటే కే మీన్స్ అల్గోరిథము అది అవుట్లైర్స్ ని అది సెన్సిటివ్ గా ఉంటుంది, అవుట్లైర్స్ ని హ్యాండిల్ చేయలేదు సరిగ్గా. ఓకే సార్. సో ఆ అవుట్లైర్స్ ని హ్యాండిల్ చేయడం కోసమే ఏం చేస్తారంటే కే మెడాయిడ్స్ అల్గోరిథం అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. సో ఇప్పుడు ఈ కే మెడాయిడ్స్ అల్గోరిథం ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద మీన్ వాల్యూ, ఓకే సార్, మెడాయిడ్ వాల్యూ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ మెడాయిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో దానికోసం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అర్థమవుతుంది. అలాగే సార్. అలాగే. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ మీన్ వాల్యూ మెడాయిడ్ వాల్యూ యూజ్ చేసి క్లస్టర్స్ ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే సార్.
ఇక్కడ అందులో ఒక వేరియేషన్ ఏంటంటే ఒక వేరియేషన్ అల్గారిథమే పామ్ అల్గారిథం అని చెప్పేసి పిఏఎం, పార్టిషన్ అరౌండ్ మెడాయిడ్స్ అని చెప్పేసి. ఓకే ఈ సార్. దీంట్లో ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా ఆ మెడాయిడ్ వాల్యూని కరెక్టా కాదని చెప్పేసి చెక్ చేస్తుంటది. ఓకే బెస్ట్ సార్. యాక్యురేట్ మెడాయిడ్ వాల్యూని ఏదైతే ఫైండ్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకొని క్లస్టర్స్ అనే వాటిని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఇందులోనే ఆ పార్టిషన్ మెథడ్స్ లోనే ఇంకొకటి ఏంటంటే క్లరాన్స్ అని చెప్పేసి అని ఉంటుంది. క్లారా అని ఉంటుంది. ఫస్ట్ ఏమో క్లారా అని ఉంటుంది. ఈ ఓకే క్లారా అనేది ఏంటంటే మనం ఇప్పుడు చూసిన కే మెడాయిడ్స్ అనేది లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేయలేదు. ఓకే సార్. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ స్మాలర్ ఆబ్జెక్ట్స్, స్మాలర్ డేటా సెట్స్. ఓకే సో సార్. ఇఫ్ అవర్ డేటా సెట్ ఈస్ బిగ్గర్ డేటా సెట్, దెన్ కే మెడాయిడ్స్ అనేది సరిగా వర్క్ అవ్వదు. ఓకే సో సార్. దానికోసం ఏం చేస్తామంటే ఈ క్లారా అనే దాన్ని యూస్ చేస్తారు, క్లస్టరింగ్ లార్జ్ అప్లికేషన్స్ అని చెప్పేసి. ఓకే సార్. ఓకే. సో ఆ మెథడ్ లో సేమ్ ఇందాక యూజ్ చేసిన అప్రోచ్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ ని యూజ్ చేసుకొని ఇది క్లస్టరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే హైరార్కియల్ మెథడ్స్ అన్నమాట. ఓకే సార్. వీటిలో కూడా కొన్ని చెప్పా కదా, 2 వేరియేషన్స్ ఉంటాయని. ఇనీషియల్ గానేమో బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది, అన్ని ఆబ్జెక్ట్స్ ని అన్ని క్లస్టర్స్ కింద తీసుకుంటాం, తర్వాత సిమిలారిటీస్ బట్టి మర్జ్ చేసుకుంటూ క్లస్టర్స్. టాప్ డౌన్ లో అయితేనేమో అన్ని కలిపి ఒకే క్లస్టర్ కింద ట్రీట్ చేస్తాం, ఆ తర్వాత స్ప్లిట్ చేసుకుంటూ వస్తాం. వాటికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అల్గారిథమ్స్, అవి ఒకసారి చూడు, నీకు అర్థం అవుతాయి. అర్థం కాకపోతే రేపు ఒకసారి నాకు మెసేజ్ చేయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా డిఫరెంట్ హైరార్కియల్ అల్గారిథమ్స్ ఇవన్నీ కూడా. మూడో నాలుగో ఉంటాయి, ఈజీగానే ఉంటాయి ఒకసారి చదివి. నెక్స్ట్ ఇది డీబీ స్కాన్, డెన్సిటీ బేస్డ్. సో ఇందులో ఏంటంటే మనం ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి రీచబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. ఓకే సార్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, P2M ఉందనుకో, ఇది డైరెక్ట్లీ రీచబుల్, ఇది డెన్సిటీ రీచబుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. P2Qకి వెళ్ళాలనుకో, P నుంచి Mకి వచ్చి M నుంచి Qకి వెళ్తున్నాం కదా, దాన్ని ఇంకో పేరు ఏదో ఉంటుంది దానికి, ఇదేమో డైరెక్ట్లీ డెన్సిటీ రీచబుల్ ఏమో ఇన్ P2M. సో P2Qకి ఏంటంటే డెన్సిటీ రీచబుల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అండ్ డెన్సిటీ కనెక్టెడ్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా డెన్సిటీ కనెక్టెడ్ అని చెప్పేసి, PEMQ ఇవన్నీ కూడా డెన్సిటీ కనెక్టెడ్ అని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే బేసిక్ ఐడియా చూడు, ద డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్ ఈజ్ as follows. ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లస్టర్, ద నైబర్హుడ్ ఆఫ్ ఎ గివెన్ రేడియస్ హ్యాస్ టు కంటైన్ అట్లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్, ఈ వాల్యూ మనకి ఇస్తాడు ప్రాబ్లం లో, మినిమం పాయింట్స్ అని చెప్పేసి. ఇక్కడ చూడు, ఇవి ఎగ్జాంపుల్ చూడు, మినిమం పాయింట్స్ అని ఇచ్చాడు కదా, మినిమం పాయింట్స్ ఈక్వల్ టు 3 అని చెప్పేసి. అంటే ప్రతి దాంట్లో కూడా మినిమం 3 ఉండాలి అని చెప్పేసి అట్లీస్ట్. అర్థమైందా? It checks for e neighborhood of each point in the database. If a neighborhood of P contains more than minimum points, a new cluster with P as core object is created. అర్థమైందా? మినిమం పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఏమవుతుందంటే ఒక క్లస్టర్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. అవన్నీ ఆ పాయింట్స్ అన్ని రీచబుల్ గా ఉన్నాయా లేవా, డైరెక్ట్లీ రీచబుల్ గా ఉన్నాయని చూసి వాటి అన్నిటిని కలిపి క్లస్టర్స్ ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మనకి స్పెరికల్ షేపే రావాలని లేదు. ఎప్పుడైతే మనం ఆర్బిటరీ షేప్, వేరే షేప్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక, రిక్వైర్మెంట్ ఉంటే కనుక, అప్పుడు ఈ డీబీ స్కాన్ అల్గోరిథం అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూస్ ఉంటాయి అనమాట, మినిమం ఇన్ని పాయింట్స్ ఉండాలి అని చెప్పేసి. ఆ థ్రెషోల్డ్ వాల్యూని బేస్ చేసుకొని ఈ క్లస్టరింగ్ షేప్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇది క్లస్టరింగ్ గురించి. తర్వాత ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూడు. గ్రిడ్ బేస్డ్ మెథడ్స్ చెప్పాం కదా, గ్రిడ్స్ ఫామ్ అవుతాయి. తర్వాత గ్రిడ్ లో మనం ఈ డేటా ఆబ్జెక్ట్స్ ప్లేస్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ గా ఉన్న క్లస్టరింగ్ మెథడ్స్ ఏవైతే వాటన్నిటిని అప్లై చేసి ఇట్లా వీటిని గ్రిడ్స్ అంటారు. సారీ,
అంతే మధు. ఓకే సార్. ఒకసారి అది అవుట్లైర్ అనాలిసిస్ ఏమైనా చెప్తారా సార్? అది అంటే ఈ అవుట్లైర్ అనాలిసిస్ ఏం ఉండదు మధు ఇందులో. ఓకే, అదే మొన్న అది మీరు నిన్న చెప్పింది ఇంకా అదే అవును, అంతే అంతే ఉంటుంది, అంతకు మించి ఏం ఉండదు. ఏదైతే అవుట్లైర్ అనాలిసిస్ అంటే ఏంటో, వాట్ ఈస్ అవుట్లైర్ అంటే ఏంటో చూడు. ఎస్ సార్. Outlier is nothing but in a cluster, in a given cluster, if a particular object is similar to remaining object, then it is known as outlier. ఎస్ సార్. ఆ అవుట్లైర్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అవుట్లైర్ అనాలిసిస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎస్ సార్. ఎస్ సార్. ఇగో very often there exist data objects which do not comply with the general behavior or models of the data. ఎస్ సార్. ఆల్రెడీ మన క్లస్టర్ లో ఉన్న జనరల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కాకుండా, వాటితో మ్యాచ్ అవే కాకుండా ఉంటాయి. ఎస్ సార్. సో వాటినే మనం అవుట్లయర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్.